ఎవరీవన్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే, ఇవాళ ఎండు చేపల దోసకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో కర్రీ అయితే మీ ముందు తీసుకొచ్చాను. దానికి కావాల్సిన వచ్చేసి కొద్దిగా చింతపండు, ఒక టమోటా, ఆనియన్, ఎండు చేపలు, దోసకాయ ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేస్తున్నాను స్టవ్ పైన. స్టవ్ ముట్టించేసేసి నెక్స్ట్ ఆయిల్ మాత్రం ఎండు చేపలు కదా, స్మెల్ వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో తెలియదు కదా మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనేసి చెప్తున్నాను. ప్లీజ్ 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 లైక్ మీ. పోపు దినుసులు, చిన్నుల్లిపాయలు నలిపి పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని ఆయిల్ వేడయిన తర్వాత అందులో వేసేసి కలిపెట్టి వేసేస్తే అవి కొంచెం వేడయిన తర్వాత ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అయితే అందరికైతే షేర్ చేయండి ప్లీజ్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ చూడండి, దోసకాయ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. టమోటా కూడా పొడవుగానే తీసుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేడయిన తర్వాత ఆనియన్స్ వేసేసి వేగిస్తున్నాను. కొంచెం ఎచ్చపచ్చిగా ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు వేసేసి వేగిద్దాము. చూడండి, టమోటాలు వేగిన తర్వాత ఏమేస్తాను అనేసేసి మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా సింపుల్గా అయిపోద్ది పులుసు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమోటాలు ఉడకాలి కదా, ఉడకడానికి నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను. కళ్ళు ఉప్పు వేసి కొంచెం కలబెట్టేస్తే ఏంటంటే టమోటాలు, ఆనియన్ బాగా ఉడికి పట్టిద్ది. కొంచెం ఉడికి పట్టిన తర్వాత ఎండు చేపలు కట్ చేసి బాగా కడిగి పెట్టుకున్నాను, అవి వేసాను. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి మొత్తం కలిపెట్టి వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కలబెట్టిన తర్వాత బాగా తర్వాత ఏమేమి వేస్తానో జాగ్రత్తగా చూడండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ పసుపు వేసి తర్వాత తగినంత కారం వేసి ముందుగా ఉప్పు వేసుకున్నాము కదా, ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే వేసుకుందాము. తర్వాత ఇలాగా ముక్కలన్నిటికీ పట్టినంత వరకు జస్ట్ అలా అలా కలుపుకుందాం అనమాట. అంటే ఎండు చేపలు కదా, అందులో ముళ్ళులు ఉంటాయి, ఎక్కువగా కలబెట్టకూడదు. చింతపండు నానపెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పిసికి రసం తీసి ఆ రసాన్ని ఇప్పుడు స్టవ్ ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని చిన్న మంట మీద పెట్టేసుకొని ఈ చింతపండుని ఇట్లాగా బాగా చేత్తో నలిపేసి ఆ రసాన్ని పిప్పు లేకుండా ఆ కూరలోకి వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలాగా నలుపుతున్నానో చింతపండును. అదిగో అలాగా పిప్పు లేకుండా స్టవ్ మీదే గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా పోసేసుకుందాము. మొత్తము ఆ చింతపండునంతా ఇట్లాగా పిసికేసి వేసేసుకోవాలి. నీళ్ళు అయితే సరిపోకపోతే కూరకి ఉడకడానికి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను అనమాట నేనైతే. అలానే మీరు కూడా చెయ్యండి. ఇలా కలిపెట్టేసేసి మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అయితే అయిపోయిద్ది కూర. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చెయ్యండి ప్లీజ్ అండి. మీరు చూస్తుంటే నా వీడియోని మీది ఏ ఊరో అనేసి నాకు కింద కామెంట్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎంత దూరము వెళ్తుంది అనేసి తెలుసుకోవడం కోసం మాత్రమే మీ ఊరి పేరు పెట్టమనింది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 10-15 మినిట్స్లో కూర అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది.